హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సినిమాని ప్రేమతో చూసిన ఒక అబ్బాయి ఈరోజు టాలీవుడ్లో ఒక న్యాచురల్ స్టార్గా నిలబడ్డాడు. ఘంటా నవీన్ బాబు మన న్యాచురల్ స్టార్ నాని. ఈరోజు మనం చూడబోయే స్టోరీ ఒక స్ట్రగ్లర్ నుంచి సూపర్ స్టార్ ఎలా అయ్యాడో మనం చూద్దాం. లెట్స్ డైవ్ ఇంటూ నానీస్ ఇన్స్పైరింగ్ జర్నీ ఆల్ ద వే టు హిట్ 3. నాని 1984లో హైదరాబాద్లో జన్మించాడు. పూర్తి పేరు వచ్చేసి ఘంటా నవీన్ బాబు. చిన్నప్పటి నుంచి మూవీస్ మీద చాలా ఇంట్రెస్ట్. అందుకే ఎలాగైనా మూవీస్లో అడుగు పెట్టాలి అనే ఉద్దేశంతో చాలా ఇంట్రెస్ట్గా చూశాడు. స్కూలింగ్ కంప్లీట్ చేసి వైస్లే డిగ్రీ కాలేజ్లో గ్రాడ్యుయేషన్ చేశాడు. అప్పటికి అందరూ జాబ్ కోసం ట్రై చేస్తుంటే నాని సినిమా కోసం కలలు కనేవాడు. సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్ అవుదామని అడుగుపెట్టాడు. తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్గా జర్నీ స్టార్ట్ చేశాడు. డైరెక్టర్స్ బాపు గారు, శేఖర్ కములా గారితో వర్క్ చేశాడు. తర్వాత రేడియో జాకీగా కూడా పనిచేశాడు. వాయిస్ అండ్ కాన్ఫిడెన్స్ వల్ల చాలామంది అటెన్షన్ ఇచ్చారు. అండ్ దెన్ లక్ డోర్ కొడితే ఛాన్స్ వచ్చింది. 2008లో అష్టాచమ్మ అనే సినిమాతో డెబ్యూట్ చేశాడు. మోహన్ కృష్ణ ఇంద్రగంటి డైరెక్షన్లో చేసిన ఈ సినిమా చిన్న బడ్జెట్లో బిగ్ సక్సెస్ ఇచ్చింది. ఆడియన్స్కి నాని న్యాచురల్ యాక్టింగ్ చాలా నచ్చింది. బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజ్తో అందరూ కనెక్ట్ అయ్యారు. రైడ్, భీమిలి కబడ్డీ జట్టు, అలా మొదలైంది లాంటి మూవీస్తో నాని క్రేజ్ పెరిగింది. బట్ రియల్ టర్నింగ్ పాయింట్ వచ్చేసి ఈగ మూవీతో వచ్చింది. రాజమౌళి గారి డైరెక్షన్లో చేసిన ఈ ఫిలిం ఇండస్ట్రీని షాక్ ఇచ్చింది. ఎటో వెళ్ళిపోయింది మనసు, పిల్ల జమీందార్ లాంటి ఫీల్ గుడ్ ఫిలిమ్స్తో నాని హార్ట్ టచింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఎవ్రీ యాక్టర్కి అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. నానికి కూడా వచ్చింది. ఆహా కళ్యాణం, చండాబాయ్ కపిరాజు లాంటి మూవీస్ ఫ్లాప్ అయ్యాయి. బట్ నాని గివప్ ఇవ్వలేదు. 2015లో భలే భలే మగాడివోయ్తో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు. కామెడీ, టైమింగ్ సెన్స్, ఇన్నోసెన్స్, ఎవ్రీథింగ్ వర్క్ హియర్. అప్పటి నుంచి ఫ్యాన్స్ నానికి ఒక టైటిల్ ఇచ్చేశారు, న్యాచురల్ స్టార్. రీజన్ ఏంటంటే యాక్టింగ్లో ఓవర్ స్టైల్ లేదు, జస్ట్ న్యాచురల్ ఎక్స్ప్రెషన్స్ అండ్ రియల్ ఎమోషన్స్. మాస్, క్లాస్, యూత్ అందరినీ అట్రాక్ట్ చేయడంలో నాని స్పెషల్. జెర్సీలో నాని పర్ఫార్మెన్స్ పీక్ లెవెల్లో ఉంది. ఒక రిటైర్డ్ క్రికెటర్ రోల్లో అతని స్ట్రగుల్, పెయిన్ అండ్ ప్యాషన్ చూశాక ఆడియన్స్ ఎమోషనల్ అయ్యారు. క్రిటిక్స్ అండ్ ఫ్యాన్స్ ఒకటే చెప్పారు, నాని ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్స్ ఆఫ్ దిస్ జనరేషన్. నాని యాక్టర్ మాత్రమే కాదు, వాల్ పోస్టర్ సినిమా అనే ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి ఆయ్ లాంటి ఎక్స్పెరిమెంటల్ ఫిలిం ప్రొడ్యూస్ చేశాడు. లేటెస్ట్గా రిలీజ్ అయిన హిట్ 3లో కూడా నాని ఇంటెన్స్ అండ్ డార్క్ రోల్లో కనిపించాడు. యాక్షన్, సస్పెన్స్ అండ్ స్టోరీ ఎవ్రీథింగ్ టాప్ నాచ్. ఈ మూవీతో ఆడియన్స్కి నాని వర్సటైల్ యాక్టర్ అని వన్స్ అగైన్ ప్రూవ్ చేశాడు. ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా తన జర్నీని స్టార్ట్ చేసి ఈరోజు టాలీవుడ్లో న్యాచురల్ స్టార్గా నిలబడ్డాడు. నాని జర్నీ ట్రూలీ ఇన్స్పైరింగ్. నాని చెప్పిన మాటలు మనందరికీ గుర్తుండాలి. సక్సెస్ కోసం మనందరికీ పేషెన్స్ ఉండాలి, దానికోసం రిజల్ట్స్కి టైం ఉండాలి. అయితే ఇలాంటి వీడియోస్ మా ఛానల్ మీకు రోజువారీగా ఇస్తుంటుంది. దానికోసం మా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. జై నాని అన్న.